ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే, మనసంతా పనికిరాని వాటితో, ఏ ప్రయోజనము లేని వాటితో నింపుకుంటూ ఉంటాం. అయితే దానివల్ల మనకు ఏ ప్రయోజనం ఉండదు. మన జీవితంలో రకరకాలైనటువంటి ఆందోళన, ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మనము ప్రయాణింపవలసి వస్తుంది. ఎందుకంటే మనసంతా కూడా లోకముతో, పనికి మాలిన వాటితో నింపుకొని ఉన్నాం కాబట్టి. అయితే నీ మనసులో ఏముండాలని దేవుడు ఆశపడుతున్నాడో తెలుసా? సామెతలు 7వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. నా కుమారుడా, దేవుడు అంటున్నాడు, నా మాట నీ మనసులో ఉంచుకో. మనకు ఆయన మాట తప్ప మిగతావన్నీ మనసులో ఉంటాయి. అందుకే మన జీవితంలో ఆశీర్వాదము, దీవెన చూడలేకపోతున్నాం. నీ మనస్సులో ఆయన మాట తప్ప ఇంకా ఏ ఉన్నా కూడా ఓడిపోతావు, లేదా నీ జీవితంలో పడిపోతావు, ఏ ప్రయోజనం లేకుండా మిగిలిపోతావు. అయితే నీ మనసంతా ఆయన మాటతో మాత్రమే నింపుకొని చూడు, నిశ్చయముగా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి వాతావరణాన్ని లేదా పరిస్థితిని నీ జీవితంలో చూడగలవు. చాలామంది నేను అడుగుతాను, ఈరోజు వాక్యం చదివావా అంటే వారు చెప్పే మాట ఏంటో తెలుసా? చదవలేదు అనరు. చదివాను. ఏం చదివావంటే గుర్తుకు లేదంటారు. క్యాలెండర్ వాక్యం చదివావా? చదివాను, కానీ గుర్తుకు లేదు. దేవుడు ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుందంటే అప్పుడు గుర్తునింది, ఇప్పుడు మర్చిపోయాను అంటే మనస్సు అంతా కూడా లోకంతో నింపుకుంటారు. లోక సంబంధమైనవి ఏదైనా అడిగితే దాని చరిత్ర మొత్తం మనకు తెలియనివి కూడా చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనస్సులో దేవుని వాక్యానికి స్థలం లేదు. ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. ప్రయోజనమో నీ జీవితంలో ఏది లేకుండా నిన్ను అలాగే నిలబెడుతుంది. కాబట్టి ఆ మనస్సును విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి, నా మనసంతా నీ మాటతో నింపు ప్రభు అని నువ్వు కోరుకోగలిగితే నిశ్చయముగా నీ మనసులో ఆయన మాట ఉంచుతాడు. తద్వారా నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మనసంతా ప్రభు, మా మనసంతా నీ మాటతో నింపి, నీ మాటతో మాత్రమే నింపి నడిపించి ఆశీర్వదించమని ఎవరైతే ఈ యొక్క లక్షణం కావాలని కోరుకుంటున్నారో వారిని నాయన ఈ మనస్సు వారికి దయచేసి నీ మాటతో ప్రభు మనస్సును నింపి ఈ లోకంలో ముందుకు నడిచే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.